అందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ అనలిస్ట్ శ్రీనివాస్ రావు అడుసుమల్లి గారు మనతో ఉన్నారు. మనం మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ ఇప్పుడు ప్రధానంగా ఆంధ్రాలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే బాబు గారు చాలా స్పీడ్ పెంచినట్టే కనిపిస్తుంది. ఇంకో ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటంటే బాబు గారు సింగిల్గానే పోటీ చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి బాబు గారిలో ఈ జోష్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? బాబు గారు ఏం స్పీడ్ పెంచలేదండి. జనమే స్పీడ్ అయిపోతున్నారు. ఎలాగంటే ఇప్పుడు ఓ పడవ ఒక ఒడ్డుని వేసింది అనుకోండి, లంగర్ వేసి నౌక ఉంటుంది కదా, ఆ నౌక ఎప్పుడు స్టార్ట్ చేద్దాం మా అన్న అని చెప్పేసి వాళ్ళు కార్యక్రమాలు చేస్తారు. అలాగే చంద్రబాబు గారు మొదటి నుంచి ఇవాళ ది డే బిగినింగ్ ఆయన అధికారం కోల్పోయిన రోజు నుంచి ఇవాళ వరకు అవాళ అలాగే ఉన్నాడు, ఇవాళ అలాగే ఉన్నాడు. ఆయన మీరు కావాలంటే చూసుకోండి. 2019 మే 23న రిజల్ట్ వచ్చిన తర్వాత ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, నేను ఇంత ఘోరంగా ఓడిపోయాను, తప్పు నేనేం చేశాను, నేనేం తప్పు చేశాను అని ఒక మాట చెప్పేశాడు. ప్రజా తీర్పు శిరసావహిస్తారు, వెళ్ళిపోయాడు ఆయన. యాక్సెప్ట్ చేస్తాను వెళ్ళిపోయాడు ఆయన. తర్వాత నిజంగా అంత మ్యాండేట్ వచ్చిన ఏ రాజకీయ నాయకుడైనా సరే ఈ ప్రపంచంలో, ఆంధ్రాలోనూ లేకపోతే ఇండియాలోనే కాదు, ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల నుంచి అంత ఆమోదం పొందిన తర్వాత అది జెన్యూన్ అనుకుంటే, అంటే ఆ 51% ఓట్లు కూడా అందంగా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వేశారనుకుంటే, అంటే ఎవరి సాయం లేకుండా కేసీఆర్, శ్రీనివాస్ యాదవ్, లేకపోతే గవర్నర్ ప్రసాదాలు, గవర్నర్ నరసింహన్, మోడీ గారు, అమిత్ షా సిస్టము, లేకపోతే ఈ విశ్రాంతి జడ్జిలు, విశ్రాంతి అధికారులు, ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు, తెలకపల్లిరావు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అందరూ తలకోచేసి సాయం పెట్టి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అంటే పాజిటివ్గా ప్రచారం చేయొచ్చు, కానీ విషం కక్కి వీళ్ళంతా తీసుకొచ్చి పెట్టారు. సరే అయిపోయింది కదా. ఆయన ప్రమాణ స్వీకారం రోజు నుంచే నెక్స్ట్ డే ఎలక్షన్స్ గురించి మాట్లాడడం మొదలెట్టాడు. ఆయన ఈ జనరల్గా ఏం చేయాలి, నాకు ఇంత మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు, వీళ్ళకి ఏం చేయాలరా బాబు అని చూడాలి. అసలు మొట్టమొదటి మోసం ఏంటో తెలుసండి, మేనిఫెస్టో. ఆయన పాదయాత్రలో చెప్పింది ఏంటి, మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాను, సిపిఎస్ రద్దు చేస్తాను, వారం రోజుల్లో కాంట్రాక్ట్ కార్మికులందరినీ పెర్మనెంట్ చేస్తాను, ఆశా వర్కర్లకు జీతం పెంచుతాను, అంగన్వాడీ వాళ్ళకి పెంచుతాను, పోలవరం శరవేగంగా నిర్మిస్తాను, వెనకబడిన జిల్లాల నిధులు సాధిస్తాను, పెట్టుబడులు తీసుకొస్తాను, ఇలాగ ఒకటి కాదు రెండు కాదు 100 ఇచ్చాడు హామీలు. మద్యపాన నిషేధం చేస్తాను, చెప్పింది చేస్తున్నాం, చెప్పంది కూడా చేస్తున్నాము. కావాలని టీడీపీ ఇట్లా మాట్లాడుతుంది, లేకపోతే బీజేపీ కావాలని విమర్శలు చేస్తుంది, లేకపోతే జనసేన కావాలని విమర్శలు చేస్తుందని వైసీపీ నాయకులు. నేను ఊపిరి పీల్చుకోవడం కాక నేను ఇంకా అతను ఇచ్చిన హామీలు, అమరావతిలో గజాలు పెంచుతాను, పెన్షన్లు పెంచుతాను, బ్రహ్మాండంగా కట్టేస్తాను, నేను ఇక్కడే ఉన్నాను, ఇల్లు కట్టుకున్నాను, అమరావతిని ఏమీ చేయను, బాగా చేస్తాను, ఇంకా దీన్ని ఏం పాడు చేయను, ఇలాంటి మాటలు చెప్పుకుంటూ వచ్చాడు. ఎక్కడికక్కడ యూనివర్సిటీలోని విద్యార్థుల దగ్గర వాళ్ళ దగ్గర మీటింగ్లు పెట్టి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళే కనపడుతుంటారు, టెక్టర్ని ఆ వెనకాల నుంచి ప్రాంప్టింగ్ ఇస్తూ ఉంటారు. ఇలాగా చేసుకుంటూ వచ్చి ప్రజలు మొత్తం మాయ చేసి మర్మం చేసి ఇంద్రజాల టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ చేసి అలాగే అవకాశం మొత్తమే కొట్టాడు. ఒక ఛాన్స్ అన్నాడు. జనం కూడా బిత్తరపోయారు, దిగ్భ్రాంతి గురయ్యారు, ఇవన్నీ అయినాయి. ఈటరబాబులో జరిగిందని. అలాంటి పరిస్థితులు కూడా 40% ఓట్లు వచ్చినాయి టీడీపీకి. అది నోట్ చేసి పక్కన పెట్టుకోండి. ఆయన మొట్టమొదటి వేటు ఆయన ఎవరికైతే ప్రజలకు అమరావతిలో నేను ఇక్కడే ఉంటాను, అమరావతిని చాలా చూస్తాను దాని మీద ప్రజావేది కూలగొట్టాడు. నెక్స్ట్ అమరావతికి చిల్లంగొట్టాడు. టీడీపీ క్యాడర్ని రక్తగాయాలు చేశాడు. చంద్రబాబు గారు ఏం ఊరుకోలేదే, చలో ఆత్మకూరు పిలిపించాడు. మొట్టమొదటిసారిగా విదేశాల్లో యుద్ధాలప్పుడు విదేశాల నుంచి శరణార్థులు వస్తూ ఉంటారు, వాళ్ళకి శిబిరాలు ఏర్పాటు చేస్తారు. సాధారణంగా వరద బాధితులకి, తుఫాన్ బాధితులకి, ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు శిబిరాలు ఏర్పాటు చేస్తారు. అలాగా వైసీపీ బాధితులు, తెలుగుదేశం కార్యకర్తలు రక్తాలు వచ్చుకుంటా వీధిలో తిరుగుతుంటే ఎక్కడా వెనకడుగేలే చూడండి. ఘోర పరాభావం పొందిన తర్వాత కూడా కేడర్ నిలబడి యుద్ధ క్షేత్రంలో నిలబడి పోరాడారు. వాళ్ళందరూ రక్తగాయాలు అవుతున్నా ఒళ్ళంతా రక్తసిక్తమైనా కానీ నిలబడి తెలుగుదేశం జెండా మోసారు. వాళ్ళందరికీ అండగా నిలబడి తెలుగుదేశం మెయిన్ పార్టీ ఆఫీసులో శిబిరం ఏర్పాటు చేసి చెలో ఆత్మకూరు పిలిపించాడు. ఆయన పిలిపిస్తే ఆయన ఇంటికి గేటు తాళ్ళు కట్టారు. అలాగే అమరావతిని గ్రాఫిక్స్ అని రకరకాలుగా మాట్లాడితే ఆయన అమరావతిలో పర్యటిస్తే ఆయన మీద చెప్పులు రాళ్ళు గరేశారు. అప్పుడున్న లవంగమా, అతని పేరేటి సవాంగమా ఏంటి, ఒక డీజీపీ ఉన్నాడు గౌతమ్ సవాంగమా, ఓకే. అతను ఏమన్నాడంటే భావ ప్రకటన స్వేచ్ఛ అన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో రోజు రోజుకి ఆ వాల్యూమ్ పెంచుకుంటూ వచ్చారు వాళ్ళు. విధ్వంసకర విన్యాసాల వాల్యూమ్ పెంచుకుంటూ వచ్చి నాయకుల్ని, కేడర్ని
ఇలా కొట్టుకుంటూ వచ్చి ఇప్పుడు చెరువుతోటి కొడతారండి. ఈ మూల నుంచి కొట్టుకుంటూ వెళ్తారు. ఒరే మునుమెట్టు కొట్టంటారు అంటారు. అంటే మిగతా ఆ మూలలో చెరుకు నన్ను కొట్టరే అనుకోకూడదు, దాన్ని కూడా కొట్టేస్తారు ఎప్పటికప్పుడు. అలాగా పార్టీ నాయకుల్ని కేడర్ని అందరినీ కొట్టుకుంటూ ప్రజల మీద పడ్డారు. ఇప్పుడు వచ్చి ఈ 3.5 ఏళ్లలో మధ్యలో వాళ్ళకి ఒక బెనిఫిట్ ఏంటంటే కరోనా, అదొక క్రైసిస్, ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా అల్లాడిపోయిన క్రైసిస్, అదొక సంక్షోభం. బెనిఫిట్ ఆఫ్ క్రైసిస్ అంటే సంక్షోభ లాభం. అంటే క్రికెట్లో బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటుంది కదా, ఆ డౌట్ అయ్యేలో తెలియకుండా నువ్వు అవుట్ కాదురా బాబుని పంపిస్తారు. ఇలాగ ఒక బెనిఫిట్ ఆఫ్ క్రైసిస్ పొందారు. ఎలాగా ఈయన్ని పెంచుకుని ఆయన పైన మోడీ గారు దత్తపుత్రుడు కదా, వాళ్ళిద్దరు కూడా బెనిఫిట్ ఆఫ్ క్రైసిస్ పొందేసి వాళ్ళ అవకతవకలు, లోపాలు, అస్తవ్యస్త విధానాలు, చేతగాని దద్దమ్మ పరిపాలనని కప్పెట్టేశారు. ఓ సంవత్సరంన్నర పాటు ఈ ప్రజలందరూ బతుకుబోయేలో ఊపిరాడక ఆక్సిజన్ అందక అల్లాడిపోయారు. దేంట్రా బాబు 75 సంవత్సరాల స్వతంత్రం, ఆజాదీకి అమృతోత్సవ వేళ ఇన్నాళ్ళు ఈ స్వపరిపాలనలో కూడా ఇంత అభివృద్ధి చెందేసాం, ఇంత దేశం కోసం ధర్మం కోసం అన్న వాళ్ళు, పేద ప్రజల కోసం అన్న ఇళ్ళు అనే పరిపాలనలో ఆక్సిజన్ సిలిండర్ అందక, హాస్పిటల్ బెడ్ దొరక్క, చావా రేవా ఏంట్రా బాబు మన పరిస్థితి అనేటువంటి అల్లాడిపోయి రెమిడిసివిర్ ఇంజక్షన్లో 1000-1500 దొరకాల్సింది 25,000, 30,000, 40,000, లక్ష పెట్టి కొనుక్కుని చేసుకుని అయినా సరే బతుకు మీద గ్యారంటీ లేక అల్లాడిపోయి ఏం చేయాలో ప్రజలు దిక్కుతోచక ఇదైపోయారండి. అప్పుడు మొట్టమొదటిసారిగా చంద్రబాబు ఉంటే ఎలా ఉండేది అనేటువంటి ఆలోచన వచ్చింది వాళ్ళందరికీ. అంటే ఒక అనుభవించినడు. ఎందుకంటే ఆయన హీఈస్ ప్రూవెన్, అది ప్రూవెన్ ప్రోడక్ట్. ఎందుకంటే ఎక్కడో ఉత్తరాఖండ్లో వరదలు వచ్చేసి ఇది అయిపోతే ఆగమేఘాల మీద తీసుకొచ్చి అత్తారబత్తంగా పొత్తిళ్ళలో పసిబెట్టిని తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడ కూర్చోబెట్టాడు. హుదూద్ లాంటి తుఫాను వస్తే విశాఖపట్నంలో 4 రోజుల లోపల సాధారణ పరిస్థితులు తీసుకొచ్చాడు. ఇలాంటి వ్యక్తి అనేక విపత్తులు, క్రైసిస్ మేనేజ్మెంట్లో నెంబర్ 1, ఈజ్ అ లెజెండరీ పొలిటీషియన్ ఆఫ్ ద ఇండియా. అలాంటి పర్సన్ ఇలాంటి క్రైసిస్ ఉన్నప్పుడు ఉంటే ఈ దేశాన్ని ఎలాగ హ్యాండిల్ చేసేవాడు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో హ్యాండిల్ చేస్తాడు, మిగతా దేశం అనుసరిస్తుంది. ఇవాళ చంద్రబాబు గారు చెప్తాడు, 10 ఏళ్ళ తర్వాత చచ్చినట్టు దేశం అనుసరిస్తుంది. అది చరిత్ర చెప్పిన సత్యం. ఇలాంటి పరిస్థితుల్లో రోజు రోజుకి ఆయనకి ఎవరైతే అండగా ఉన్నారో, జగన్మోహన్ రెడ్డిని ఎవరైతే రావాలి అనుకున్నారో ఆ దళిత సమాజాన్ని ఆయన వేధించిన తీరు నభూతో నభవిష్యత్తు. ఎప్పుడు కూడా స్వతంత్రం తర్వాత ఏ రోజు కూడా ఈ దళిత సమాజం అనేటువంటిది అనాదిగా వందల సంవత్సరాల నుంచి ఈ సమాజం నుంచి దూరంగా, ఊరికి దూరంగా వాళ్ళు జీవిస్తా, ఈ మిగతా సమాజం వాళ్ళని వెలివేసినట్టు చూస్తా, మిగతా సమాజంలో కలపడానికి అనేక ప్రయత్నాలు జరిగినా కానీ ఎప్పటికప్పుడు వివక్ష కొనసాగుతూ ఉండగా ఈయనొచ్చి మళ్ళీ ఏదో ఉద్ధరిస్తాడో అని ఒక నమ్మకం, ఆశ ఎన్ని పెట్టుకుంటే మొదటి వేటు వాళ్ళ మీద పడింది. వాళ్ళ వేధింపులు అంటే ఈ చరిత్రలో ఎప్పుడు లేనంతగా వేధింపులు, దాడులు, హత్యలు, అత్యాచారాలు ఎన్ని జరిగినాయి. ఒక మైనర్ బాలిక, దళిత బాలిక 15 సంవత్సరాల దళిత బాలికని సామూహిక మానభంగం చేసి పోలీస్ స్టేషన్ ముందు పడితే దిక్కు దివాణం లేదు. తిరిగి పోలీసులు ఆ అమ్మాయినే తిడతారు. ఒక దళిత యువకుడు ఇసుక అక్రమ రవాణా అడ్డుకుంటే శిరోమణనం చేస్తారు. ఒక యువకుడు అనిల్ అని చెప్పి చీరాల్లో హెల్మెట్ లేదనో లేకపోతే మాస్క్ లేదనో అతన్ని కొట్టి చంపేస్తారు పోలీసులు. ఒక దళిత డాక్టరు అసలు మామూలుగా చదువుకుని డిగ్రీ అయ్యి రావటం, ఏజెన్సీ ఏరియా, రిమోట్ ఏరియా నుంచి ఒక డాక్టర్ ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అయ్యి పేరు తెచ్చుకోవాలంటే ఎంత టాస్క్. ఒక ఈ మైదాన ప్రాంతంలో ఉన్న ఒక యువకుడు చదువుకుని పెద్దవాడై మంచి నైపుణ్యం సంపాదించి నిపుణుడు అవడంలో ఉన్న దానికంటే కూడా ఒక ఏజెన్సీ రిమోట్ ఏరియా నుంచి ఒక అతను డాక్టర్గా దళిత సమాజం నుంచి డాక్టర్ అయ్యి నిలదొక్కుని మంచి పేరు తెచ్చుకోవడం అంటే అది వీళ్ళమే 100 రెట్లు కష్టం. అలాంటి ఒక డాక్టర్ని మాస్క్ అడిగిన పాపానికి నడి రోడ్డు మీద పెడరెక్కలు విరిచికట్టి అతన్ని మానసిక వికలాంగుడిగా మార్చే ప్రయత్నం చేసి మానసిక క్షోభకు గురి చేసి అతను చనిపోవడం కారకలేని ఈ ప్రభుత్వం. ఇవన్నీ జనం పేరుకుపోతూ ఉంది, అందరికి తెలుస్తూ ఉంది. ఏంట్రా ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు. ఎవరన్నా మీలాంటి జర్నలిస్ట్ ఎవరన్నా గళమిప్పి గొంతు చెప్పి మీ స్వరమే కరవాలం, మీ గొంతే ఆయుధం, మీ పోరాటమే పాశుపదాస్త్రం. మీ దగ్గర అంతకన్నా ఏముంటాయి? ఇవే మీ ఆయుధాలు. మీ ఆయుధాలు మీ సహజంగానే ప్రజల కోసం, దేశం కోసం, అణగారిన వర్గాల కోసం మేలుకొల్పే క్రమంలో మీరు గళం విప్పుతారు, గొంతు విప్పుతారు, స్వరం పెంచుతారు. మీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు, మిమ్మల్ని నిర్బంధించే ప్రయత్నం చేస్తున్నారు, మిమ్మల్ని విచారణ పేరట దాడులు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఏంట్రా ఎలా జరుగుతుంది అనేటువంటిది, మనం ఎంత తప్పు చేసామనేటువంటి పశ్చాత్తాపం మొదలైంది. ఈ క్రమంలో
గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది అంటే పోలికలు వచ్చినాయి. సంక్షేమం, వాళ్ళ సంక్షేమం బటన్ నొక్కడం కార్యక్రమం పెడుతున్నారు. స్వయంగా ఆయన నోటితో ఆయనే 1,80,000 కోట్లు నేను సంక్షేమానికి ఇచ్చాను, బటన్ నొక్కాను అన్నాడు. మిగతా డబ్బు ఏమైంది? 8,25,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. 2,00,000 కోట్ల రూపాయలు అప్పుతోటి మొత్తం 6,25,000 కోట్ల రూపాయలు అప్పు చేసాడు ఈయన. గతంలో ఇసుక ఫ్రీ, ఇప్పుడు అమ్ముకుంటున్నారు. గతంలో 6,000 కోట్ల మధ్య మీద ఆదాయం ఉంది, ఇప్పుడు 24,000 కోట్ల రూపాయల ఆదాయం మధ్య మీద వస్తుంది. 6 లక్షల కోట్లు అప్పు చేశారు. అలాగే కేంద్రం నుంచి మనకు రావాల్సిన పన్నుల వాటా జిఎస్టీ, అప్పుడు 70 రూపాయలు అమ్మితే పెట్రోల్ ఎంత వచ్చిందో ఇప్పుడు 120 అమ్ముతున్నప్పుడు ఇంకా పెరుగుద్ది కదా. అది కాకుండా చెత్తమే పన్ను, జుట్టుమే పన్ను, వీపు మీద కొరడా దెబ్బలు కొట్టి కూడా పన్ను వేస్తున్నారు, బట్టల మీద పన్ను, తల ఎలా దూకోవాలో చెప్తున్నారు పన్ను. ఇవన్నీ చేస్తా ఒక్క తట్టెడు మట్టి కానీ, ఒక ఇటుక బెడ్ కానీ పెట్టలేదు, ఒక్క రోడ్డు వేయలేదు, ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు, ఒక పెట్టుబడి తీసుకురాలేదు. అసలు ఉపాధి కరువైపోయింది. ఉపాధి కోసం బెంగెట్టేసుకుంటున్నారు. ఇన్ని రకాల పరిస్థితులు, జీవన వ్యయం పెరిగిపోయింది, అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఎక్కడా కూడా బతుకు భయం ఏర్పడిపోయింది అందరికీ. థ్యాంక్ యూ. నమస్కారం.